హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళు ట్రైలర్ లాంచ్ కి సంబంధించింది ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు. సో నిన్నే చెప్పారన్నమాట. అండ్ ఇవాళ అయితే ఇచ్చేసారు. సో 10th అన్నమాట, జూన్ 10th అయితే ట్రైలర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అందులో నాకైతే కొన్ని డీటెయిల్స్ కనబడ్డాయి. అవి ఏంటో ఇప్పుడు మీకు చెప్తా, వినండి. సో ఫస్ట్ పోస్టర్ అబ్జర్వ్ చేస్తే పైన ఒక కొటేషన్ అయితే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టు చేంజ్ అని చెప్పేసి. ప్రతిదీ మారబోతుంది. ఇది రెండింటికి సూచన ఇచ్చారనమాట. ఒకటి ఏంటనంటే ఏ మూవీ కూడా అలా రాలేదు ఒకటి, ఇంకొకటి ఆ మూవీలో అన్ని చేంజ్ అయిపోతుంది. కల్కి ఆ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు అని చెప్పేసి ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు అన్నమాట మనకైతే. అండ్ పోస్టర్ గమనించినట్లయితే భైరవ అయితే భూమి మీదనే నిల్చున్నాడు, భూమి మొత్తం మీద నిల్చున్నాడు అనమాట. భైరవ కాళ్ళ ముందర చూసుకుంటే ఇదేదో నిధి టైపు, ఆ కైండ్ ఆఫ్ అట్నే ఉన్నది, నిధి లాగా ఉంది. మామూలుగా నిధి బాక్సులు ఉంటాయి కదా జనరల్ గా, సో చూడడానికి అయితే అలానే ఉంది. అండ్ కల్కి పైన చూసుకున్నట్లయితే ఇది మన కల్కి భగవానుడు. మనం గ్లిమ్స్ లో చూసినట్లయితే చేతిలో కల్కి భగవానుడు ఉంటాడు కదా, సేమ్ అలానే ఉంది. కల్కి ఏటో చూస్తున్నాడు పైకి. అయితే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో రాసింది ఆల్మోస్ట్ రియల్ లస్సీ అని. ఇది నాకు తెలిసి రెస్టారెంట్ అనుకుంటాను. ఆల్మోస్ట్ రియల్ లస్సీ అని చెప్పేస్తే రెస్టారెంట్ కావచ్చు అని అనుకుంటాను. పైన చూస్తే మాయా బజార్ అని ఉంది. సో ఈ థియేటర్ కావచ్చు మేబీ, మాయా బజార్. సో ఆ రెఫరెన్స్ కూడా వాడచ్చు, తెలియదు కదా మనకి. లెఫ్ట్ సైడ్ అయితే నాకు కనబడట్లేదు, పేర్లు అయితే రాసున్నారు. ఇక్కడ ఒకటి ప్లస్ సింబల్ అయితే ఉంది, ఇది హాస్పిటల్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకసారి ఇక్కడ ఈ ఇదైతే హాస్పిటల్ కావచ్చు అని అనుకుంటున్నా. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇవి కూడా కొన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ నేమ్స్ అయితే అంత క్లియర్ గా అయితే కనబడట్లేదు మరి ఎందుకో. సో ఇది ఒక ఫైట్ సీన్ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఉంది భైరవ కాదు, కల్కి అన్నమాట. సో పైన చూస్తే కల్కి ఉన్నాడు కాబట్టి సో నాకు తెలిసి భైరవనే కల్కి కావచ్చు. ఎందుకో మూవీ టీం అయితే దాచి పెడుతుందని నాకు అనిపించింది. ఎందుకో సలార్లా మనకి ప్రభాస్ పేరు దేవా అని చెప్పారు, బట్ ఆఫ్టర్ రిలీజ్ బిఫోర్ రిలీజ్ కు ముందు సలార్ లో ఏం చేస్తారంటే పోస్టర్ మీద జస్ట్ సలార్ అని పెట్టారు, ప్రభాస్ ఇన్ సలార్ అని పెట్టారు. బట్ ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత మొన్న చూసుకున్నట్లయితే ఒకటి ఆడియో జుక్బాక్స్ అయితే మొత్తం రిలీజ్ చేశారనమాట. అక్కడ ఏం చేస్తారంటే ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ సలార్ అని పెట్టారు అనమాట. సో ప్రభాస్ రోల్ వచ్చేసరికి సలార్ మూవీలో సలార్ రోల్ అన్నమాట, ఇక్కడ కల్కి రోల్, కాకపోతే భైరవ అని చెప్తున్నారు. నాకు తెలిసి రిలీజ్ తర్వాత వీళ్ళు కూడా అన్యాయం చేస్తారు కావచ్చు. ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ కల్కి అన్నమాట ఈ మూవీలో. సో ఇది ఒక ఫైట్ సీన్ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. పైన మబ్బుని చూడొచ్చు ఒకసారి. సో మబ్బు మొత్తం కమ్ముకుంది. కింద చూస్తే భైరవ భూమి మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే భైరవ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంది, అంటే ఒక పిరమిడ్ రివర్స్ ఉందన్నమాట. అదేంటో మూవీ చూసే తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 ఏడీ పోస్టర్ బ్రేక్ డౌన్ వీడియో అయితే. ట్రైలర్ అయితే మాత్రం కొల్లగొడుతుంది. సో ఈ పోస్టర్ గురించి మనకి ఇంకా క్లియర్ గా తెలియాలంటే ట్రైలర్ రావాలి. ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా చేద్దాం. సో ఆ రోజు అయితే పిచ్లు అవుతుంది, రికార్డ్స్ అన్ని బ్రేక్ అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే కల్కి నార్మల్ మూవీ కాదు, ప్యాన్ వరల్డ్ మూవీ అన్నమాట. సో ప్రభాస్ దిక్కు ప్యాన్ వరల్డ్ మూవీ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 ఏడీ పోస్టర్ బ్రేక్ డౌన్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.